ఏ హీరోది పై చెయ్యి. ఈ సంక్రాంతికి 4 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం విడుదల కాగా హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. గుంటూరు కారం మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. జనవరి 13న విడుదలైన సైంధవ్ కూడా డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఇక జనవరి 14న విడుదలైన నా సామిరంగా మంచి బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టింది. 3 రోజులుగా టాక్ చూస్తే మొత్తానికి టాక్ పరంగా హనుమాన్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. సంక్రాంతి సీజన్ అంటే సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి. ఈ సంక్రాంతికి సినిమాలన్నీ మంచి వసూళ్లే రాబడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం టాక్ తో సంబంధం లేకుండా 2 రోజుల్లో 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. ఇక హనుమాన్ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. సైంధవ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పర్వాలేదు అనేలా ఉన్నాయి. నా సామిరంగా మంచి ఓపెనింగ్స్ నే రాబడుతోంది. అయితే ఈ 4 సినిమాల్లో ఆడియన్స్ మొదటి ఛాన్స్ హనుమాన్ సినిమా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 2వ స్థానంలో కింగ్ నాగార్జున సినిమా నా సామిరంగా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.